హాయ్ అండి. మెంతులు నానబెట్టాను చూడండి. మెంతులు వేద్దామని ఇందులో మట్టి పోసి ఓ తొట్టిలో చూసి నానబెట్టి పెట్టాను. మెంతులు చూడు ఎంత బాగా నానియో. నానితే తొందరగా మొలుతాయి అన్నమాట. మెంతులు పొడి మెంతులు చల్లామనుకోండి మొలవటానికి టైం పట్టిద్ది. అదే మనం తొందరగా నానబెట్టి చల్లితే తొందరగా మొలకొచ్చేసిద్ది మెంతులు. మెంతి కూర ఇంట్లో ఇలా చల్లుకుంటే ఇంట్లోకి సరిపోని మెంతి కూర వచ్చేసిద్ది. చూడండి, మట్టి ఇలా తడిపి పెట్టుకొని చూసారా, బాగా నీట్గా మట్టి పొడి పొడిగా చేసుకోవాలి. గట్టిగా ఉందనుకోండి మట్టి మొలవు తొందరగా. ఇదిగో చూడండి, మెంతులు ఇలా బాగా చల్లుకొని మట్టి కప్పెట్టామనుకోండి బాగా మొలకొచ్చి. చూడండి, మీరు కూడా మీ ఇంట్లో ఇలా మెంతులు చల్లుకోండి. మొలిసాక మళ్ళీ మీకు నేను వీడియో చేసి చూపిస్తాను ఎలా మొలిసినాయో. చాలా బాగా వచ్చింది అన్నమాట మెంతి కూర. మెంతులు కనపడకుండా మట్టి ఇలా కప్పేయండి పైన. ఎక్కువ అవసరం, లైట్గా. ఓకేనా? మీకు మళ్ళీ మెంతి కూర మొలిచాక కూడా చూపిస్తాను.